హలో. హలో సార్, అయ్యా చెప్పండి. ఎలర్జీ ఉంది సార్, దురద. అది ఎప్పటి నుంచి ఉంది. అలర్జీ ఉంది కదా మీకు? అవును సార్. మీకు మీ ఈ ఆస్తమా మొత్తం క్లియర్ అయిపోయింది కదా? అవును సార్. ఆస్తమా మొత్తం ఇక్కడ ఎస్ఎస్ ఆయుర్వేదంలో మందులు వాడిన తర్వాత కంప్లీట్ క్లియర్ అయిపోయింది కదా? లేదు ఇంకా? లేదు లేదు సార్. మీకు మొత్తం అది ఆస్తమా ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు మొత్తం ఉండేది ఇంత మునుపు? నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్. చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఏం మందులు ఏం వాడట్లేదు కదా? ఏం వాడట్లేదు సార్. మీ ఏజ్ ఎంత అయ్యా? నాది 33 సార్. 33. అప్పటి వరకు ఎస్ఎస్ ఆయుర్వేదంలో వాడలేనంత వరకు మీరు టాబ్లెట్స్ ఇన్హేలర్స్ అవి వాడేవారు కదా? అవును సార్. ఇప్పుడేం వాడట్లేదు? ఇప్పుడు ఏం వాడట్లేదు. ఎలాంటి ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ ఏమి కూడా లేవు కదా? లేదు లేదు సార్. క్లియర్ అయిపోయింది కంప్లీట్ గా? అవును సార్, క్లియర్ అయిపోయింది. ఎక్కడి నుంచి మీరు? ఇది మాది ఇటు ఖమ్మం జిల్లా సార్. ఖమ్మం జిల్లా కదా? పాత జిల్లా ఖమ్మము. చాలా సంతోషం. మరి ఆస్తమా అంత అంత క్లియర్ అయిపోయింది మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. చెప్తున్నా సార్. ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి మీకు ఎక్కడ క్లియర్ అయిందని అడుగుతారు కదా ఆస్తమా. ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యంలో ఆస్తమా అనేటువంటిది లైఫ్ టైం వాడాలి అనేటువంటి ఒక ఇది. అవును, చిన్నప్పటి నుంచి అలాగే వాడించారు కదా మీకు? అవును సార్, అంతే అంతే. అవును, ఈవెన్ హోమియోపతిలో కానీ లేదా వేరే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడెక్కడ ఆస్తమా అనేటువంటి ఎక్కడ క్లియర్ అవ్వలేదు కదా? కాలేదు సార్. నేను బయట కూడా ఆయుర్వేదం కూడా బయట వాడిన, ఖమ్మంలో వాడిన, బయట ఏరు కదా చాలా దగ్గర వాడున్నారు కదా? అవును అవును సార్. మనకు క్లియర్ ఎక్కడ మనకు రిజల్ట్ రాలే, మన దగ్గరే రిజల్ట్ వచ్చింది. మన దగ్గర రిజల్ట్ వచ్చి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. మందులు కూడా వాడాల్సిన అవసరం లేకుండా పోయింది కదా? అవును 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 సార్. నేను ఇప్పుడు ఏం వాడట్లేదు. అంతకుముందు హోమియో కూడా వాడిన, దగ్గర ఆయుర్వేదం. అదే ఇక్కడ మీరు నాకు ఫోన్ చేసేటప్పటికే మీరు చాలా సివియర్ కండిషన్ మీది. అవును సార్. అసలు ఈ ఎస్ఎస్ ఆయుర్వేదం అంటున్నారు, ఇది కూడా ఇప్పుడు అప్పటికే చాలా వాడుంటారు కాబట్టి ఇది కూడా అందరిలాగే కదా అని అనుకుంటారు మీరు. అవును అనుకున్నా. మీకు ఈ డౌట్ కూడా అడిగిన ఫస్ట్. ఆ డౌట్ కూడా మీరు చాలా రోజులు డౌట్ తోటి ఉండిపోయి సంప్రదించి కూడా నన్ను మళ్ళీ కొన్నాళ్ళు మీరు సైలెంట్ గా ఉండిపోయారు మీరు. అవును అవును. తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఎందుకని ఒకసారి చూద్దాం అనేటట్టు మళ్ళీ చూసారు. అవును అవును. సో అక్కడతోటి మీకు ఇంకా అది క్లియర్ అవడం వస్తూ కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అంటే నాకు ఫస్ట్ మన మోషన్స్ ప్రాబ్లం కూడా ఉండే. మోషన్స్ ప్రాబ్లం చాలా ఉంది. అంటే మీకు మెయిన్ ఎనీహో మోషన్స్ ప్రాబ్లం అన్ని ఆల్ టుగెదర్ అన్ని కలుపుకుని ఆస్తమా సివియర్ గా ఉండేది మీకు. అదే ఎక్కువ ఉండే కదా? అవును సార్. ఈ రోజు ఆస్తమా అనేటువంటిది లేకుండా పోయింది కంప్లీట్ గా. సో అది అనేటువంటి దృష్టిలో పెట్టుకునే ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియజేయాలి. చెప్తున్నా సార్. మనకు మన సర్కిల్లో మన అడిగితే ఏదైనా ప్రాబ్లం మనకు ఏదైనా చెప్తే నేను చెప్తున్నా. చాలా గొప్ప విషయం. సో అవును సార్. జై ఎస్ఎస్ ఆయుర్వేదం.